బ్రో వేరే ఫారినర్స్ వస్తే వాళ్ళతో తీయించుకున్నా నేను. హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది వీడియో 9 అనమాట. ఇప్పుడు దాకా చూపించిన వీడియోస్లో ఇది ద బెస్ట్ వీడియో అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వీడియో. ఖచ్చితంగా అందరూ అయితే చూడాల్సిన వీడియో. లెట్స్ గో. ఇప్పుడైతే మేము పెద్ద సాహసం అయితే చేయబోతున్నాము ఈ అర్ధరాత్రి. ఇప్పుడు కరెక్ట్గా అర్ధరాత్రి 2 గంటలైతే అయిందనమాట. ఎందుకు ఈ టైంలో బయలుదేరుతున్నారంటే, ఇప్పుడు మేమున్న ప్లేస్కి ఆ వెళ్ళే ప్లేస్కి కరెక్ట్గా డిస్టెన్స్ అయితే 110 కిలోమీటర్లు అయితే ఉంది. అందుకనే ఈ టైం లేచి అయితే వెళ్తున్నాము. ఎందుకు ఈ టైమే వెళ్తున్నామంటే, అక్కడికి మార్నింగ్ 6 లోపు అయితే ఉండాలి. ఎందుకంటే అక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ మేఘాలు, ఆ పాల సముద్రం చూడడానికి అయితే మనం వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఇంకా 103 కిలోమీటర్స్ ఉంది. 103 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఆ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఘాట్ రోడ్లు, అసలు ఆ పొగ మంచు, అదంతా అమేజింగ్ అనమాట. ఇది మాకు ఒక పెద్ద అడ్వెంచర్ అనమాట. ఇక్కడ బోర్డు చూడండి, అరకు 105 అయితే ఉంది. మనం పోవాల్సింది అరకు కాదు, ఫస్ట్ వంజంగి అయితే వెళ్దాం. వంజంగి నుంచి అయితే అరకు అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలో. ఈ ప్రెజెంట్ అయితే మనం గోపాలపట్నం అనే ఏరియాలో వైజాగ్లో అయితే ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడ రింగ్ రోడ్డు ఉంటుంది. రైట్కి తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. చూడండి, ఇదంతా పెద్ద ఫ్లైఓవర్ మీద రింగ్ రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం సాహసం అయితే చేద్దాము. ఇప్పుడు చూడండి, అర్ధరాత్రి 2 అయితే అయింది. లెట్స్ గో. ఫుల్గా అసలు మంచు, అసలుకి వర్షం అయితే పడుతుంది. ఇక్కడ మంచు వర్షము. మైనస్లో ఇక్కడ మినిమం టెంపరేచర్ వచ్చేసి మనకి ఒక 12, 13 అలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అసలు ఆ ఘాట్ రోడ్లు, ఆ అడ్వెంచర్ అయితే అసలుకి వేరే లెవెల్ అనమాట. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూడండి. ఎందుకంటే మీకు నేను అర్ధరాత్రి లేచి మరీ అయితే నేను చూపిస్తున్నాను. లెట్స్ గో. చలి అయితే దోలు తీరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 12, 13 డిగ్రీలు అయితే ఉంది. చూడండి, ఒక్కళ్ళు కూడా లేరు ఇదంతా. ఎందుకంటే చలి అయితే అలా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా ట్రావెల్ అయితే చేయాలి చలిలో. అసలు మామూలుగా లేదు ఇక్కడ, అసలు మామూలుగా చలి కాదు. ఇంకొంచెం ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా ఘాట్ రోడ్ తగులుతుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుంటే సింహాచలం శ్రీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళిపోతాము. ఆ ద్వారంలోంచి అయితే వెళ్ళిపోవాలి మనం. అటు ఆ వీడియో ఆల్రెడీ చూపించాం కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా అయితే మూవ్ అవ్వాలి. లెట్స్ గో. ఇప్పుడు దాకా అయితే మనం వైజాగ్ సిటీలోంచి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు నుంచి ఇక్కడ లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి అయితే మనం వంజంగి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అసలుకి రోడ్డు అయితే ఏం బాగోదండి, అసలు ఏం బాగాలేదు. అంతా సింగిల్ రోడ్డు, అసలు ఏం బాగాలేదు. మీరు ఎవరైనా వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైము. చూడండి, ఇదంతా సింగిల్ రోడ్డు. ఇక్కడ నుంచి అసలు రోడ్డు అయితే ఏం బాగోదు. చూడండి, అసలు మొత్తం రోడ్డు అయితే మొత్తం పోయి ఉంది. అసలుకి ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ అయితే అసలు చండాలంగా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే నైట్ టైం కదా, సో మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చిన్నగా అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. You seem to easily forget how to place your bet when everyday life gets you down. సో మనం సింగిల్ రోడ్ అంతా దాటేసి వచ్చాక హైవే అయితే వస్తుంది. ఇక్కడ మనం సబ్బవరం అనే ఊరు వైపు అయితే వెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఇక్కడ మనకు హైవే అయితే వస్తుందని. చూడండి, ఈ బ్రిడ్జి అదంతా హైవే అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్లోకి వెళ్ళిపోతే అక్కడ కార్నర్లో అయితే ఎక్కేద్దాము. ఓకే, ఇదంతా సర్వీస్ రోడ్డు. నెక్స్ట్ అయితే మనం డైరెక్ట్గా హైవేలో అయితే ఎక్కేద్దాము.
ఓకే లెట్స్ గో. It's taking over, it's about time. Oh, sing your highline on the roller coaster of life. You've got to all choose your ఇదంతా చెన్నై టు శ్రీకాకుళం రోడ్డు. ఇంకా మనం ఎంత ఉందో తెలుసుకుందాము. ఇంకా 89 కిలోమీటర్లు అయితే ఉంది. చూసారా, ఇంకా 89 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ చలి అసలు మామూలుగా లేదు. మనం అంతసేపు కాకుండా ఒక 10 నిమిషాలు అయితే ఒక వీడియో అయితే లాగిచ్చేద్దాము. లెట్స్ గో. నేనైతే ఈ వీడియో మీకు కష్టపడైతే తీసి చూపిస్తున్నాను ఇంత చలిలో కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అనకాపల్లికి అయితే 19 కిలోమీటర్లు అయితే ఉంది. బట్ కానీ ఇప్పుడు మనం ఆ అనకాపల్లి రూట్లో అయితే వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే రైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ భీమనేని పట్టణం ఉంది కదా, ఆ ఊరు నుంచి అయితే వెళ్ళాలి. అక్కడ అంతా ఇదంతా హైవే అనమాట. ఇప్పుడు మనం హైవే అయితే క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. We've been living in sin so long, all the fields are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roll up, ఒకసారి మ్యాప్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, ఇంకా 84 కిలోమీటర్లు ఉంది. ఓకే, ఇంకా వెళ్దాం. ticket is gone, but life goes on. I could never imagine something. ఇంకా ఇక్కడ నుంచి 67 కిలోమీటర్లు అయితే ఉంది. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోవాలి చాలా అయితే ముందుకి. ఇక్కడ మేము ఒక ఛాయ్ ఇంకా కాఫీ అలాంటి అయితే అన్నీ వెతుకుతున్నాము తాగుదామని. అసలు ఇక్కడ ఏమీ దొరకట్లేదు. ఎందుకంటే టైము మార్నింగ్ 3-4 అవుతుంది కదా. ఎవరు పెడతారు చెప్పండి. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి సిటీ వస్తుందేమో చూసి అక్కడైతే ఖచ్చితంగా తాగేయాలి. ఎందుకంటే అసలు ఇప్పటికే చెవులు అయితే ఏం పనిచేయట్లేదు. అసలు మొత్తం ఏదో దెమ్ముగా అయితే ఉంది. ఖచ్చితంగా అయితే తాగాలి. On the roller coaster of life. Oh, you seem to easily forget how to place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. ఒకసారి అయితే మ్యాప్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, ఇంకా మనకి 53 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు మనం దగ్గర ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చేసి ఉంటాము. ఇంకొంచెం 50 కిలోమీటర్లు అయితే మనం సాహసం చేయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ కరెక్ట్గా మాకు ఛాయ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడైతే ఛాయ్ అయితే తాగాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ అయితే ఛాయ్ అయితే తాగేద్దాము. మేము ఒక 10 నిమిషాలు అయితే ఛాయ్ అయితే తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరదాము. ఎందుకంటే అక్కడికి 6ంటికి అయితే మనం రీచ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సన్సెట్ అయితే అక్కడ వస్తుంది. ఓకే, వెళ్ళిపోదాం. చూడండి, With the roller coaster of life. సో మొత్తానికైతే మేము అది ఇది సాహసం చేసి చల్లో అటు ఇటు వచ్చేసి 36 కిలోమీటర్ల దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ అనమాట. అంతా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా పాడేరు రూటు. పాడేరు నుంచి అయితే మనం వంజంగి హిల్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అసలు మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. చూడండి, అసలు హైలైట్ అనమాట. ఇక్కడ నుంచి అసలు వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు. లెట్స్ గో. It's about to leave. Oh, roller coaster. Oh, roller coaster. We've been living in sin so long. ఓకే, ఇదంతా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డు నుంచి చూస్తే మొత్తం లోయలు. మనకి చీకట్లో అయితే ఏం అర్థం అవ్వట్లేదు. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం లోయ అనమాట. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఈ ఘాట్ రోడ్ నుంచి ఇంకా చలి అయితే ఎక్కువైపోయింది. అసలు మాకు రోడ్ అయితే అంతగా ఏం కనిపించట్లేదు. ముందుకెళ్ళేకుంది ఈ పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ మొత్తం లోయలు అనమాట. అసలుకి మామూలుగా లేదు, ఫుల్ అడ్వెంచర్ అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మాకు ఇంకా 30 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా పెద్ద సాహసం చేయాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఫుల్ టర్న్స్ అవి మొత్తం వస్తూ ఉంటాయి, చాలా డేంజర్గా. మీరు మ్యాప్లో గమనించినట్టయితే చూడండి, అక్కడంతా బ్లూ లైన్లు అంతా మెలికలు అయితే ఉన్నాయి. అక్కడే ఎలా ఉందంటే ఇంక డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఫుల్ అడ్వెంచర్ అనమాట. చూద్దాము. మళ్ళీ మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాక ఇంకో చాయ్ పాయింట్ అయితే కనిపించింది ఆ ఘాట్ రోడ్ కొండ మీద. ఇక్కడైతే చాయ్ అయితే తాగాము, ఎందుకంటే ఇక్కడ చాయ్ తాగపోతే అసలు ఉండలేమన్నమాట ఆ చలికి. అదే కొంచెం వేడిగా అయితే మనకి ఇస్తుంది బాడీకి. ఇంకా చాయ్ అయితే తాగేసి ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం ముందుకైతే వెళ్ళాలి. అసలు చూడండి, ఇక్కడంతా చలిమంట అయితే ఎవరు వేశారు. కొంచెం సేపు మేము ఒక 10 నిమిషాలు అయితే ఒక చలిమంట కార్చుకొని అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకో ముందుకు వెళ్ళేసరికి చూడండి, ఇంకా అసలు మంచు అయితే తీవ్రంగా పడుతుంది. అసలు మాకు రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. ఆ బైక్ హెడ్ లైట్ కొంచెం పెద్దది కాబట్టి మాకు కొంచెం డ్రైవింగ్ అయితే చేయగలుగుతున్నాము. చూడండి, ఇంకా ముందుకెళ్ళేకుంది. అసలు ఆ పొగ మంచు అసలు అమేజింగ్. మాకైతే పైనుంచి మంచు వర్షం అయితే కురుస్తుంది. అసలు అదైతే పెద్ద అడ్వెంచరు, ఖచ్చితంగా సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు దాకా పెట్టిన 8 వీడియోలు అది వేరే లెవెల్. ఇక్కడ నుంచి అయితే ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. వంజంగి హిల్స్ అనేది వేరే లోకం అనమాట. అసలు అది మన భూమే కాదు, అంత పాల సముద్రంతో అయితే మునిగిపోతూ ఉంది. అది చూపించడానికైతే నేను మీకు ఈరోజు అంత చల్లో బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ అయితే మేము వెళ్తున్నాము. చూడండి, ముందుకెళ్ళేగుంది ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన లొకేషన్ అయితే అద్భుతంగా అయితే చూడొచ్చు. ఎవరైతే మిస్ కావద్దు. ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్లో పెద్ద చెట్లు మొత్తం లోయలు అయ్యి ఉంటాయి. ఓకే, లెట్స్ గో, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇక్కడ ఈ కలర్స్ లైట్ చూసారా, ఇదంతా రిసార్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్లు, క్యాంప్ ఫైర్లు అన్నీ తగులుతూ ఉంటాయి. ఎందుకంటే వంజంగి హిల్స్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్టే చేసి అయితే వస్తారు. మేము వైజాగ్లో ఉన్నాం కాబట్టి మాకు 110 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి అర్ధరాత్రి 2ంటికి అయితే లేచి మీకు ఆ జర్నీ, ఆ వ్యూ ఎలా ఉంటుందో అయితే మొత్తం నేను చూపించి వచ్చాను అనమాట. చూడండి, ఇదంతా పాడేరు రోడ్డు. పాడేరు నుంచి అయితే మనం వంజంగి హిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం చాలా ముందుకైతే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. సో మొత్తానికైతే మనం పాడేరు దగ్గరలోకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక చాయ్ అయితే వేసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ దగ్గరలోనే లెఫ్ట్లో చూసారా చాయ్ పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే చాయ్ తాగందే ఇక్కడ అసలు మన జర్నీ అయితే చేయలేమన్నమాట. ఇప్పటికే మేము ఒక 4 సార్లు అయితే తాగాము. ఇంకొకసారి కాఫీ అయితే తాగేసి నెక్స్ట్ అయితే ఇంకా కొండ మీదకి అయితే ఎక్కేద్దాము. అది వేరే లోకం అనమాట. ఇక్కడ నుంచి వీడియో ఇంకా మజా అయితే వస్తుంది. సూపర్. మొత్తానికైతే మేము ఒక 10 నిమిషాలు అయితే చాయ్ తాగేసి అయితే బయలుదేరాము. ఎందుకంటే ఇప్పటికే టైం ఇంకా చాలా ఎక్కువైపోయింది. 5:30 అలా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనం వంజంగి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇక్కడ నుంచి వ్యూ మామూలుగా ఉండదు అనమాట. ఇంకా కొండ మీదకి ఎక్కాలి. చాలా అంటే చాలా చిన్న రోడ్డు, చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలన్నమాట. ఎందుకంటే అసలుకి మామూలుగా ఉండదు. ఈ అడ్వెంచర్ మొత్తం జారుతూ ఉంటుంది. మాకైతే పైనుంచి మంచు వర్షం అయితే కురుస్తుంది. మీరు గమనించారో లేదో. మొత్తానికైతే వంజంగి హిల్స్ కొండ మీదకైతే స్టార్ట్ అయ్యాము.
ఈ రోడ్డు చూశారు కదా, ఇందా నేను చెప్పాను కదా, చాలా అంటే చాలా చిన్న రోడ్డు, ఒక కారు పట్టేంత విధంగా అయితే ఉంటుంది. అవన్నీ మనం చూసి జాగ్రత్తగా అయితే బైక్ అయితే డ్రైవ్ చేయాలి. అది ఇన్ కేసు ఏదైనా సరే చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పైనుంచి మంచు వర్షం అయితే కురుస్తుంది. ఇక్కడ నుంచి అసలు వ్యూ అదిరిపోద్ది. లెట్స్ గో వంజంగి అనమాట. ఇదంతా కొండ మీదకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. నేనైతే మీకు రోడ్డు ఎలా ఉంటుందో మార్నింగ్ అయితే వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చీకట్లో మీకు ఏం సరిగ్గా కనిపించకపోవచ్చు, వచ్చేటప్పుడు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. మీకైతే ఏమర్థం కావట్లా, నేను ఇక్కడ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు లైట్గా కనిపిస్తుంది. చూడండి, ఆ పొగ వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి వంజంగి అనే చిన్న ఊరైతే వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి. ఇదంతా వంజంగి వ్యూ అనమాట. అది కూడా చిన్నగా ముందుకెళ్తా ఉంటే కొంచెం ఊరైతే వస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ వంజంగి అయితే ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. వంజంగి అనేది ఒక హిల్స్ పేరు. ఊరు ప్లస్ హిల్స్ రెండు ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్, క్యాంప్ ఫైర్లు అన్నీ స్టే చేయడానికి అయితే ఉంటాయి. ఎందుకంటే వంజంగి హిల్స్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నైట్ స్టే చేసి నైట్ అర్ధరాత్రి 3-4కి అయితే నడిచి కొండ మీదకి అయితే వెళ్తారనమాట. ఓకే, మనం ఇంకా చూసేద్దాం, ముందుకు అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనకి రిసార్ట్స్లు, అవి క్యాంప్ ఫైర్లు అవి వస్తాయన్నమాట. ఇక్కడ అన్నీ చూసారా, అవన్నీ అవే అనమాట. ఇంకా ముందుకెళ్ళేసుకుంది, ఇంకా లైటింగ్ అవి ఇవి ఇంకా బాగుంటుంది. ఓకే, చూసేద్దాం. సో ఇక్కడ నుంచి చూడండి, మీకు ఆ మూన్ లైట్లు, ఆ కలర్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ రిసార్ట్ పేర్లు అనమాట. చూడండి, ఆ కలర్ఫుల్ లైట్ మొత్తం రిసార్ట్లు అనమాట. అక్కడ క్యాంప్ ఫైర్లు, అది నైట్కి ఇంత మనం పర్ డే ఇంత పే చేస్తే మనకి ఇస్తారనమాట. మొత్తం రిసార్ట్లో ఉంటాయి. ఆ గుడిసెల్ టైప్లో ఉన్నాయి చూసారా, అవన్నీ మనకి క్యాంప్ ఫైర్లు. అదైతే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది, రూమ్స్ అయితే ఎక్కువ పడుతుంది, కానీ అసలు ఫుల్ అడ్వెంచర్ అనమాట. మీరు కనుక ఫ్రెండ్స్తో వస్తే ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇదంతా కొండ అనమాట. చూడండి, ఇప్పటికే పొగ అంతా కమ్ముకుపోయింది. ఆల్రెడీ మనకు ఆ కొండ మీద, వంజంగి హిల్స్ మీద ఆల్రెడీ స్టార్ట్ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనం చూద్దాము. చూడండి, ముందుకెళ్ళే ముందుగా మొత్తం మనకి రిసార్ట్లు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం చాలా దగ్గరికి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక 3-4 కిలోమీటర్ల దగ్గరకు అయితే వచ్చేసాము. ఏది 110 కిలోమీటర్ నుంచి. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అయితే అయిపోయింది. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. చూడండి, ఇంకా కొండ మీద అయితే వెరకాలి. ఇంకా ముందుకెళ్ళే కొంది రిసార్ట్స్ అవి ఇంకా మనకి హెవీగా కనిపిస్తున్నాయి. ఓకే, లెట్స్ గో. ఇది మనకి వంజంగి హిల్స్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనిషికి ఒక 50 రూపీస్ అయితే ఇచ్చి మనం పైకి అయితే ఎక్కాలి. మేమిద్దరి మీద 100 అయితే ఇచ్చి టోకెన్ అయితే తీసుకుందాము. ఇక్కడ నుంచి ఇంకా ఆల్రెడీ వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాము, ఈ కొండ అయితే ఎక్కిపోదాము. ఓకే, లెట్స్ గో. మొత్తానికి మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, ఆ కార్లో అవన్నీ అయితే వంజంగి హిల్స్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అంతా మొత్తం లోయలు. అసలు ఇక్కడ మనకి ఏం కనిపించదు. ఇక్కడ నుంచి ఏదైనా మిస్టేక్ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడే కార్ పార్కింగ్లు అవి చేసి అయితే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము. మనం బైక్ కాబట్టి కొంచెం ముందుకైతే ఇంకొక 1 కిలోమీటర్ ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మొత్తం ఆ ఘాట్ రోడ్డు అంతా రోడ్డు అయితే మట్టి రోడ్డు అయితే వస్తుంది. చూడండి, ఇక్కడే పార్కింగ్ చేయాలన్నమాట ఎవరైనా సరే. మనం బైక్ కాబట్టి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి రోడ్డు మరీ అడ్వెంచర్ అనమాట, పెద్ద సాహసం చేయాలి. చూడండి, ఇదంతా మట్టి రోడ్డు, చాలా అంటే చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా సరే పడిపోతాము, ఇంకా అసలుకి మామూలుగా ఉండదు.
ఇక్కడ నుంచి అయితే మీకు డబుల్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను, ఫ్రంట్ టు బ్యాక్. ఇక్కడ చూడండి మొత్తం మనం రైట్కి వెళ్ళిపోవాలి, లెఫ్ట్కి వెళ్ళిపోయాం అయిపోతాము. చూడండి అక్కడంతా లెఫ్ట్లో ఎలా కనిపిస్తుంది, మొత్తం వైట్ కదా, అదంతా మేఘాలు, అంతా పాల సముద్రం అనమాట. ఇంకా మొత్తం ముందుకెళ్ళి అయితే మనం చూసేద్దాము. పెద్ద కొండ అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ బైక్ రైడ్ అయితే చేసుకొని అక్కడ నుంచి ఇంకా మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయితే కొండ అయితే ఎక్కాలి. అసలుకి మామూలుగా ఉండదు. చూడండి ఇప్పటికే మా పని అయిపోయింది, ఎందుకంటే ఒక 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పటికే చెవులు అయితే అసలు ఏం పని చేయట్లేదు, చాలా అంటే చాలా దిమ్ముగా ఉంది. కానీ ఎంతో కష్టపడి అయితే మీకైతే వెళ్ళిపోదాము. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నచ్చుతుందని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లెఫ్ట్లో అయితే గమనించినట్లయితే ఆల్రెడీ వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి అంత పాల సముద్రం లాగా మేఘాలు అయితే ఎలా ఉన్నాయో. ఆల్రెడీ ఇదంతా మబ్బు కాదండి, అంతా మేఘాలు, పైన మబ్బు ఉంది చూడండి. ఇప్పుడు మనం మేఘాలు పైన ఉంటాం అనమాట, కింద కాదు, మేఘాలు పైన ఉంటాము. ఇంకా అసలు అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కొండలో ఆ వ్యూ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ టూరిస్టుల కోసం చూడండి టవర్ కూడా వేశారు సిగ్నల్స్ కోసం. ఇదంతా మనకి వింటర్లోనే చూడాలి, వింటర్ అయిపోతే వచ్చినా వేస్టే అనమాట. ఈ వింటర్ సీజనే చూడాలి, అందుకే చాలా కష్టపడి చల్లో అయితే వస్తూ ఉంటాం అనమాట. చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే మనం బైక్ పెట్టేసి ఇంకా మొత్తం అడవుల్లో నడవాలన్నమాట. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి అసలు చచ్చిపోతాము. ఇప్పటికే అసలుకి ఏం పని చేయట్లేదు బాడీ. చూద్దాం, ఇక్కడ నుంచి ఇది ఉంది కదా రూటు, ఇదంతా ఇలాగే ఉంటుంది, మొత్తం నడిచిపోవాలి. చూడండి నేను మీకు ఫ్రంట్ బ్యాక్ క్యామ్ మొత్తం పెట్టి చూపిస్తున్నాము. ఇప్పటికే చాలా టైం లేట్ అయితే అయిపోయింది. మనమైతే ఇంకా ఫాస్ట్గా అయితే రన్నింగ్ అయితే చేయాలి. చూడండి ఫుల్ ఎక్స్పీరియన్స్, ఫుల్ కోల్డ్, ఫుల్ చలి అన్నమాట. చూసారా ఇప్పటికే మా పని అయితే అయిపోయింది. ఇంకా చాలా లాంగ్ అయితే ఎక్కాలి, ఎంత కొండ అసలు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఎక్కడి నుంచి ఏమొస్తాయో కూడా తెలియదు. ఈ అడవుల్లో మొత్తం కింద నుంచి లోయలు ఎటు చూసినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూడండి వాళ్ళ పని కూడా అయిపోయింది, చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి బ్రో వాళ్ళు మొత్తం అలసిపోయి అయితే కూర్చున్నారు. ఎందుకంటే ఇది అసలు ఎక్కలేము, ఫుల్ అడ్వెంచర్ అనమాట. అసలు పెద్ద సాహసం అని చెప్పుకోవాలి, మామూలు సాహసం కాదు. ఎట్లయినా అసలు అది ఆ వ్యూ అయితే చూడాలని ఖచ్చితంగా అయితే మేమైతే ఆకుండా అయితే వెళ్ళిపోయాము.
చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, అసలు ఈ ట్రెక్కింగ్ మాత్రం అసలు మామూలుగా లేదు. అబ్బో ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కరెక్ట్గా ఇది వింటర్ సీజన్లోనే రావాలి. ఇది వేరే సీజన్లో వస్తే మీరు వచ్చినా వేస్టే అనమాట. ఈ సమ్మర్ వచ్చినా వేస్టే. వర్షాకాలం అయితే చాలా డేంజరు, ఫుల్ డేంజరు. ఇప్పుడే వెళ్ళాలి, ఓకేనా? ఇంకా చూద్దాం ముందుకెళ్ళిపోతే. చాలా కష్టం, అయినా సాహసం చేయాల్సిందే. సో మొత్తానికైతే మేము ఆ సన్సెట్ చూడడానికైతే దగ్గరకైతే వచ్చేసాము. అసలు మా పని అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి పెద్ద కొండ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం చూసారా, అదంతా ఎల్లో కలరు, ఒక గ్రీన్ కలరు. అసలు ఇంకా ముందుకెళ్తే మీకు అసలైన వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. పాల సముద్రం అనమాట. అసలు ఖచ్చితంగా ఈ ట్రెక్కింగ్ మాత్రం మేము జీవితంలో మర్చిపోలేము. ఖచ్చితంగా అయితే అందరు చూడాల్సిన ప్లేసు, కానీ దోలు తీరిపోతుంది. మీరు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా అన్ని సేఫ్టీలు వేసుకొని అయితే రావాలి. అసలు మామూలుగా లేదు. చూడండి, అప్పటికే మేము వస్తున్నాము. సన్ అయితే అలా చిన్నగా పైకి లేస్తూ ఉంది. తొందరగా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే సన్ అయితే చూద్దాము. చూడండి, మేమైతే కరెక్ట్ టైంకి అయితే వచ్చాము. చూడండి, సన్ అలా పైకి లేస్తూ ఉన్నాడు. అసలు అమేజింగ్ అనమాట, అసలు మామూలుగా లేదు. చూడండి, ఆ పైన లొకేషన్ ఎలా ఉంటుందో అసలు మామూలుగా లేదు కదా. అసలు ఫుల్ ట్రెక్కింగ్ అనే చెప్పుకోవాలి. ఇదైతే ఫుల్ అసలు సాహసం. నేనైతే చాలా హ్యాపీ. Very nice. Find a beautiful sunset, bro. Nice. అసలు నా పని అయితే మొత్తానికైతే అయిపోయింది, కానీ మీకు చూపించడం కోసం అసలు అదంతా వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఒక ఫారెన్ లొకేషన్ వచ్చినట్టే ఉంటుంది. అసలు మనం ఇక్కడ ఉన్నామంటే ఉండదు, వేరే లోకంలో అయితే ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి చూడండి, అసలు ఆ గ్రీనరీ కానీ, ఆ సన్ కానీ, ఆ ఎల్లో షేడ్స్ కానీ, అబ్బో అసలు చెప్పాల్సిన, అసలు మీరు కానీ చూస్తే కానీ ఇది అర్థమవుతూ ఉంది. ఫుల్ పెద్ద ట్రెక్కింగ్ అనమాట. ఇదైతే చాలా అడ్వెంచరు. చూడండి, అంతా టూరిస్టులు అప్పటికైతే వచ్చేసారు. ఇంకా పైన పెద్ద కొండ అయితే ఉంది. ఇంకా మనం దాన్ని చూపించడం కోసం ఇంకా మన ఫ్రంట్కి అయితే తర్వాత అయితే ఎక్కేద్దాము. ఫస్ట్ ఇక్కడైతే చూడండి, సన్ వచ్చేది ఈ పాయింట్ అనమాట. చూడండి, అక్కడ నుంచి లేస్తూ ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ, పిచ్చ హ్యాపీ అనమాట. అసలు ఆ వ్యూ అంతా చూడండి, అంతా అసలు ఆ బ్లూ షేడ్స్, ఆ గ్రీన్ షేడ్స్, ఆ సన్ను అసలుకి మనం ఇండియాలో ఉన్నట్టు కాదు, అసలు వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఎక్కిన ప్లేసు అసలుకి చాలా అంటే చాలా హైట్లో ఉంటుంది. చూశారు కదా మీరు ఇందాల ఆ బైక్ డ్రైవింగ్స్, అసలు ఆ నేచరు, ఆ కొండలు అవన్నీ అసలు మామూలుగా లేదు. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అసలు మామూలు వచ్చినందుకు. నేను మీకు ముందే చెప్పాను, ఈ 8 వీడియోలు వేరే లెవెల్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అదంతా చూడండి, అంత పాల సముద్రము. మనం మేఘాల పైన అయితే ఉన్నాము. అసలు ఒక సన్సెట్ అది ఇది అసలు మామూలుగా లేదు. మనం ఇంకా ఆ కొండ మీదకైతే వెళ్ళైతే మనం చూద్దాము అసలు ఎలా ఉంటుందో. అసలు మామూలుగా లేదు. అసలు అబ్బో అసలు చెప్పలేమన్నమాట. అసలు ఎక్సలెంట్, చాలా అంటే చాలా హ్యాపీ. నేను ఇందాకైతే చెప్పాను కదా, ఇంకా కొండ మీదకైతే వెళ్దామని. ఇంకా కొంచెం ముందుకెళ్తే అయితే ఆ వ్యూ అయితే చూద్దాం.
అక్కడ నుంచి ఇంకా అసలు అమేజింగ్ అనమాట, అసలు మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా పైకి అయితే ఎక్కాలి. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అసలు మామూలు కాదు, చాలా పైకి అనమాట. కానీ ఆ నేచర్ అదంతా చూసుకొని ఈజీగా అయితే ఎక్కేయచ్చు. చూడండి, మనం ఒక ఫారెన్లో ఉన్నట్టే ఉంటుంది, అసలు వేరే ప్రపంచం అనమాట. ఖచ్చితంగా అయితే మీరు అసలు రావడానికి అయితే ట్రై చేయండి. వైజాగ్లో మీరు ఏ ప్లేస్కి వచ్చినా రాకపోయినా వంజంగి అనే ప్లేస్కి అయితే మీరు రావాలి. ఇది పాడేరు దగ్గర అయితే ఉంటుంది. చూడండి అసలు ఆ లొకేషను, అసలు ఆ హంగామా, అసలుకి ఆ బ్లూ సీనరీ, అబ్బో అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా అయితే రావాలి. నేను మీకు ముందుగానే చెప్పాను, వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నచ్చుతుందని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం ఆ కొంచెం కూడా కొండెక్కేసి ఆ వ్యూ అయితే చూసేద్దాం. లెట్స్ గో. ఆల్మోస్ట్ మనం దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలు కింద పడిపోతే అసలు మన బాడీ కూడా దొరకదు. అంత కేర్ఫుల్గా అయితే ఉండాలి. చూడండి అదంతా పాల సముద్రము. మనం మేఘాల పైన అయితే ఉన్నాము, అసలు కింద అయితే లేము. ఆ మబ్బు అంటారా, అది మబ్బు అయితే కాదు, అంత పాల సముద్రము. మబ్బు అయితే పైన అయితే ఉంది. చూడండి ఆకాశం అయితే పైన ఉంది, ఆకాశం కింద ఇది సెంటర్లో ఉంటుందన్నమాట. కింద భూమి, పైన మేఘాలు, పైన మనము, పైన ఇంకో సన్ను. అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. చూడండి అదంతా అసలుకి ఏముండదు, అసలు మామూలుగా లేదు. అబ్బో అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తే మాత్రం అర్థమైపోతుంది. ఓకే చూడండి, మొత్తం వ్యూ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. సో నాకైతే ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు ఇంటికైతే వెళ్ళబుద్ధి అయితే అవ్వట్లేదు, కానీ తప్పదు కదా. మనం ఇక్కడ నుంచి వేరే వీడియో పెట్టాలంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి అరకు అయితే వెళ్ళిపోదాము. అసలు మామూలుగా ఉండదు అరకు వ్యూ కూడా, ఆ లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు ఇదైతే చెప్పలేము, అమేజింగ్ అనమాట. అందుకనే ఖచ్చితంగా మీరు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో అసలు మీకు నచ్చుతుందైతే నేను గ్యారంటీగా అయితే చెప్పగలను, అసలు మామూలుగా లేదు. ఇంకా మొత్తానికైతే మనం కిందకైతే దిగేద్దాము, ఇంకా తప్పదు. కానీ అసలు నాకైతే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. చూడండి ఎంత చూపించినా అయితే అసలు మీకు తక్కువే అనమాట. ఈ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అంతా వేరే ప్రపంచము. అసలు ఈ వంజంగి హిల్స్ అసలు చెప్పుకోదగ్గ విషయము. బ్రతికుండగానే ఒక్కసారిగా అయితే మనం ఇక్కడికైతే రావాలి. అందరు రావడానికి అయితే ట్రై చేయండి, అసలు మామూలుగా లేదు. ఫుల్ ట్రెక్కింగ్, ఫుల్ అడ్వెంచర్ అనమాట. కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు సేఫ్టీలు అవి అయితే తెచ్చుకొని రావాలి. ఖచ్చితంగా ఈ వింటర్లో రావడానికి అయితే ట్రై చేయండి. మిగతా టైంలో వచ్చినా వేస్ట్ అనమాట. జస్ట్ ఈ వ్యూ కొండలు ఎక్కి చూడడమే సరిపోతుంది. ఎందుకంటే ఆ మేఘాలు, ఆ పాల సముద్రం అంతా మీకు వేరే సీజన్లో అయితే ఏం కనిపించదు. ఖచ్చితంగా మీరు వింటర్లో రావడానికి అయితే ట్రై చేయండి, అసలు మామూలుగా లేదు. మొత్తానికైతే మనం ఇంకా చేసేదైతే ఏం లేదు, కిందకైతే దిగేద్దాము.
వెళ్ళే ముందు మీకు ఇంకొకసారి ఆ సన్ను ఆ వ్యూ చూపించైతే నేను వెళ్తాను. చూడండి ఆ సన్ను అసలు మామూలుగా లేదు, అక్కడ నుంచి అయితే సన్ అయితే వస్తుంది. అసలు అమేజింగ్ అనమాట. అసలు ఎక్కడి నుంచే పుట్టాడా అనిపిస్తుంది సన్ అయితే. అసలు చూడండి మొత్తం మీకు వ్యూ మళ్ళీ చూపించైతే నేను కిందకైతే దిగేస్తాను. మీకు అందుకనే నేను మీకు ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాలు అయితే ఆన్ చేసి మరీ చూపిస్తున్నాను. చాలా కష్టమైన చూడండి. అసలు ఒక పక్క అసలు చెప్పలేము, వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుదు. మీరు రియల్గా వస్తే ఇంకా ఫుల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే నన్ను మెచ్చుకుంటారు, ఇంత వ్యూ ఇంత బాగా చూపించారని. ఎందుకంటే అసలు నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అసలు ద బెస్ట్ లొకేషను, ద బెస్ట్ లొకేషన్ అసలు ఇండియాలో పెద్ద లొకేషన్ అనమాట ఇది. చూడండి ఇంక మొత్తానికైతే అందరు కిందకి దిగేస్తున్నారనమాట. ఎందుకంటే ఇది నైట్ అయితే ట్రావెల్ చేసి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇక్కడ మార్నింగ్ కిందకి దిగాలి, ఇంకా తప్పదనమాట. ఇక్కడ మేమైతే 8:30, 9 వరకు అయితే ఉన్నాము. ఇదంతా చూసేసాము. ఇంకా ఆల్రెడీ సన్ అయితే లైట్గా పైకి అయితే వెళ్ళిపోతుంది చూడండి. అదంతా ఇందాక మనం వచ్చినప్పుడు ఆ మేఘాల్లోంచి లేస్తూ ఉంది ఎల్లో కలర్ షేడ్లో. ఇంక మనం కిందకైతే వెళ్ళిపోదాము. ఇందాక మీకు కిందకి వెళ్ళేటప్పుడు ఆ నైట్ ఏం కనిపించలేదు కదా, ఇప్పుడు ఆ అందాలు కూడా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, అది కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. చిన్న రోడ్లోంచి వెళ్ళాలి, మొత్తం లోయలోంచి కిందకైతే దిగిపోవాలి. ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి చూసారు కదా, అక్కడ నుంచి అయితే పార్కింగ్, అక్కడ నుంచి అయితే మనం కొండ ఎక్కి రావాలి. చూడండి ఎంత ట్రెక్కింగ్ అయితే మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడ నుంచి అయితే మనం నడిచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికైతే కిందకి వెళ్ళేసి అది మొత్తం వ్యూ చూసుకుంటా మొత్తం వెళ్ళాలి. చూడండి ఎక్కడ చూసినా మీకు చుట్టుపక్కల మేఘాల కొండ, పాల సముద్రం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క సన్ను, ఒక పక్క మేఘాలు, అసలు ఒక పక్క పాల సముద్రం లాంటి వ్యూ మాత్రం ఎక్కడ దొరకదు మీకు ఇండియాలో. ఇదే ద బెస్ట్ ప్లేస్ అనమాట, అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరైతే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు పదే చెప్తుంది, ఎందుకంటే అసలు అది చెప్పుకోదగ్గ విషయము, మామూలుగా లేదు. ఇక్కడ మీకు చలికి మీకు ఏదైనా తినాలనిపిస్తే ఇక్కడ మ్యాగీలు కొనుక్కోవడానికి అవి ఛాయ్లు, ఆ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, కానీ తప్పదన్నమాట. ఈ ట్రెక్కింగ్ చేయాలి. చూడండి కిందకైతే వెళ్ళిపోదాము. మొత్తానికి మా బ్రో చూడు ఒక్క ఫోటో మంచిగా తీయలే, అది పోతున్నాడు ఆయనే. అడుగు బ్రో ఒకసారి మీ ప్రేక్షకులుగా అంట, మా ప్రేక్షకులకి మీ కొంచెం ఓకే. అయ్యో చూడండి ఎలా వెళ్తున్నాడు టింగ్ అని. మొత్తానికి వండర్ఫుల్. బ్రో ఎలా ఉంది లొకేషన్? యా నైస్. ఇక్కడంతా జాగ్రత్తగా దిగాలి నువ్వు. చూడండి మా బ్రో ఏదో అంటున్నాడు. ఇంత అడవులు, అటు లోపలికి మేఘాలు ఉంటాయి, ఇక్కడ కనిపించింది కాబట్టి పై లొకేషన్ అనమాట. ఆట్ బ్రో అతనే ఒక్క ఫోటో కట్టేది, అది అతనే. చూడండి వేరే ఫారినర్స్ వస్తే వాళ్ళతో తీయించుకున్నాను నేను. చూడండి ఓకే రేపు కదా. యా మొత్తానికైతే మనం పెద్ద సాహసం చేసి అయితే ఇంక పార్కింగ్ ఏరియా అయితే దగ్గరికి వచ్చేసాము. ఇంకా మనం ఇప్పుడు బైక్ తీసుకొని అయితే కిందకి వెళ్ళేసి పాడేరు, అక్కడ నుంచి ఏదైనా టిఫిన్ చేసి అయితే ఇంక మనం వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము.
నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే అరకు. అది నెక్స్ట్ వీడియోలో అయితే మనకు చూద్దాము. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. ఇందాలు మీకు నైట్ అంతా పెద్ద కనిపించలేదు కదా, ఇక్కడ కూడా పెద్ద అమేజింగ్ అనమాట. ఈ కిందకి వెళ్ళేటప్పుడు కూడా నైస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మనం బైక్ అయితే తీసేసుకొని స్టార్ట్ అయితే చేసేద్దాము. చూడండి, ఇందాలు మీకు చెప్పాను కదా, పాపం ఆ టవర్స్ సిగ్నల్స్ కోసం ఇక్కడ టూరిస్టుల కోసం అంతా వేశారు. ఓకేనా, లెట్స్ గో. బైక్ అయితే వచ్చేసింది, మనం బైక్ అయితే ఎక్కేసి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మీకు ఇంత కష్టపడి నైట్ అయితే 2కి ట్రావెల్ స్టార్ట్ అయిపోయి అంతా కొండెక్కి మరీ చూపించాను. చూశారు కదా మన కష్టము. ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎలా ఉందో అయితే ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ అయితే చేయాలి ఎలా ఉందో. చూడండి, ఇంకా మనం కిందకి అయితే దిగేద్దాం ఆ లొకేషన్స్ చూసుకుంటా. ఇందాక మీకు క్లారిటీగా అయితే కనిపించలేదు కదా, చూడండి రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక 1 or 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా పెద్ద సాహసం అయితే చేసి అయితే వెళ్ళిపోవాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అందుకనే మీకు ఈ రోడ్డు ఇలా ఉంటుందని నేను మీకు వర్షాకాలం అయితే ప్రిఫర్ అయితే చేయను. ఖచ్చితంగా వింటర్ అయితే మీరు ఖచ్చితంగా అయితే రావాలి. ఇక్కడ నుంచి కూడా మనకి కరెక్ట్గా చూస్తే మనకి పాల సముద్రం అంతా కనిపిస్తూ ఉంటుంది. అసలు మామూలుగా లేదు, వ్యూ అయితే ఎక్సలెంట్ అమేజింగ్ అనమాట. చూడండి, వాళ్ళంతా వేరే ట్రావెల్లో వచ్చిన వాళ్ళు, కార్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నడిచి అయితే వెళ్ళాలి. మేము బైక్ కాబట్టి మేము కొంచెం దూరం నడవకుండా అయితే కొంచెం సేఫ్గా అయితే ఉన్నాము. చూడండి, కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది వ్యూ. మట్టి రోడ్డుగా రోడ్డా ఏమన్నా
సో చెప్పాను కదా, ఇక్కడైతే మన కార్ తెచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడే పార్కింగ్ చేసి అయితే నడిచి అయితే పైకి రావాలి. మేము బైక్ కాబట్టి మేము కొంచెం సేఫ్ అయితే అయ్యామన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి చిన్న రోడ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. చూడండి, మీకు నైట్ ఇందా క్లారిటీగా అయితే కనిపించలేదు. చూడండి, ఈ చిన్న రోడ్లో అయితే మనం సాహసం అయితే చేయాలి. కింద మొత్తం లెఫ్ట్లో మొత్తం లోయ, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఈ వ్యూ ఆ అందాలు చూసుకుంటూ అయితే మొత్తం మనం వెళ్ళిపోదాము. వీళ్ళంతా చూడండి కార్లు అయితే వేసుకొని వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వ్యూ మొత్తం చూసేశారు, అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాము కిందకి. లెట్స్ గో. మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ నుంచి కూడా వ్యూ అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, టైము 9 అయినా సరే 9 అయినా సరే మొత్తం పొగ మంచు అసలు ఏమాత్రం పోలేదు, అసలు మామూలుగా లేదు. మొత్తం చెట్లు పుట్టలు లోయలు, ఆ నేచర్ వేరు. చూడండి, అక్కడ రోడ్ నేను చెప్పాను కదా ఇందాక, కారు పట్టేంత రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కింద మొత్తం లోయ, అసలు మామూలుగా లేదు. మేము ఇక్కడ ఎన్ని సేఫ్టీలు వేసుకెళ్ళినా సరే సాయంత్రం దాకా మా చెవులు అయితే ఏం పని చేయలేదు, బాడీ కూడా సరిగ్గా ఏం పని చేయలేదు. బాడీ మొత్తం షివర్ అయితేనే ఉంది, ఎందుకంటే అంత మైనస్ చల్లు అయితే మేము వచ్చేసామన్నమాట. అసలు మామూలుగా లేదు. చూడండి, ఆ వ్యూ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా పెద్ద ఘాట్ రోడ్ అనమాట, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మంచు వర్షం అయితే కురుస్తుంది, రోడ్లన్నీ చాలా తడిగా అయితే ఉన్నాయి. ఒక్కసారి బ్రేక్ వేసామంటే కరెక్ట్గా స్కిడ్ అవుతుంది. చాలా బ్రేకుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మొత్తం స్కిడ్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకుంటా మనం కిందకైతే వెళ్ళిపోయి ఫాస్ట్గా పాడేరులో కొంచెం టిఫిన్ అయితే చేసేసి నెక్స్ట్ ఇంకా అరకు అయితే కొట్టేద్దాము. నెక్స్ట్ వీడియో అయితే వచ్చేద్దాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూద్దాం. మొత్తానికైతే మేము అటు ఇటు సాహసం అయితే చేసేసి జాగ్రత్తగా కిందకైతే వచ్చేసాము. ఇదంతా కింద వ్యూ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్. ఇందాక మీకు నైట్ పెద్ద కనిపించలేదు. ఇక్కడ నుంచి మనం సిటీలోకి అయితే వెళ్ళిపోయి ఇంకా మనం టిఫిన్ చేసి అయితే నెక్స్ట్ అయితే అరకు అయితే కొట్టేద్దాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నేను నచ్చుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు చాలా కష్టపడి అయితే ఈ వ్యూ అయితే అంతా చూపిస్తున్నాను. ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి ఒక 5 గంటలు అయితే ఎడిటింగ్ చేసి మరిన్ని అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.